బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో తెలంగాణ ఓటర్ల జాబితాపై విచారణ ప్రారంభమైంది. 8న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది సాయంత్రం 4 గంటలలోపు విచారణ జరపాలని కోర్టును కోరారు. ఇక సుప్రీం ఆర్డర్ కాపీతో మధ్యాహ్నం 12 గంటల్లోగా రావాలని సీజే సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైకోర్టులో తెలంగాణ ఓటర్ల జాబితాపై విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? హైకోర్టులో తెలంగాణ ఓటర్ల జాబితాపై విచారణ ప్రారంభమైంది. 8న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది సాయంత్రం 4 గంటలలోపు విచారణ జరపాలని కోర్టును కోరారు. ఇక సుప్రీం ఆర్డర్ కాపీతో మధ్యాహ్నం 12 గంటల్లోగా రావాలని సీజే సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, తెలంగాణలోని ముందస్తు ఎన్నికల పిటిషన్లపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అన్ని పిటిషన్లు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన అన్ని పిటిషన్లు మొత్తం హైకోర్టు విచారించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఎన్నికలకు సంబంధించిన దాదాపు ఒక 8 పిటిషన్లు మొత్తం హైకోర్టులో విచారణ కూడా చేపట్టింది. అయితే నిన్న జరిగిన సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కాపీని తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు హైకోర్టుకు రావాలని చెప్పి ఎన్నికలకు సంబంధించిన వాటిని మొత్తాన్ని హైకోర్టులో సమర్పించాలని చెప్పి కూడా న్యాయవాది కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికలకు దాఖలైన అన్ని పిటిషన్లు ఈ రోజు విచారణ చేపట్టినప్పటికీ అయితే ఈ నెల 8వ తారీఖున పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన జాబితా ఓటర్ల లిస్టును కూడా ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అదే ఉన్న నేపథ్యంలో ఈ తీర్పుకు సంబంధించిన తుది తీర్పు కూడా ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు మటుకం పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించి స్టే విధించే అవకాశం మొత్తం హైకోర్టుకే ఉంటుంది అని కూడా మొత్తం చెప్పింది. అయితే ఇప్పటివరకు అయితే తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేత మరి శశిధర్ రెడ్డి కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే దానికి సంబంధించిన లాయర్ జంధ్యాల రవిశంకర్ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఓటర్లకు కూడా బోగస్ ఉన్నప్పటికీ తర్వాత ఏదైతే 2018 జరగవలసిన ఎలక్షన్లకి దాదాపు 18 ఏళ్లు నిండిన ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు దాదాపు అవకాశం కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎలక్షన్స్ ఆపాలని చెప్పి కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో మటుకు పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకు విధించింది. అయితే హైకోర్టు మటుకు ఈ రోజు సాయంత్రం లోపు ఏ విధమైన తీర్పు వస్తారని కూడా అందరూ వేచి చూస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది యువకులు ఈ ఓటు హక్కును కోల్పోయే అవకాశం నేపథ్యంలో ఈసీ కూడా జాబితాలో ఎలా సమకూర్చాలి, తర్వాత ఈ బోగస్ ఓట్లను ఏ విధంగా తొలగించాలని చెప్పి కూడా ఈసీకి సంబంధించిన సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.